2022 ఆ ఇయర్ లో చాలా కేపాప్ గ్రూప్స్ డెబ్యూట్ అయ్యాయి, కానీ ఒక్క గ్రూప్ మాత్రం కంప్లీట్ గా గేమ్ మార్చేసింది. ఆ గ్రూప్ పేరే న్యూ జీన్స్. ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక వాళ్ళు ఓవర్ నైట్ ఇగ్నోర్ చేయడం అంత ఇంపాసిబుల్ అనిపించింది. టిక్ టాక్ ఓపెన్ చేస్తే వాళ్ళ సాంగ్సే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళ సాంగ్సే, ఎక్కడ చూసినా వాళ్ళ సాంగ్సే. ఈవెన్ కేపాప్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పాటలకు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు లౌడ్ సాంగ్స్ కి అలవాటు పడ్డ ఒక ఇండస్ట్రీని న్యూ జీన్స్ వచ్చి ఒక డిఫరెంట్ వైబ్ తో షాక్ చేసింది అందరినీ. క్యూట్ కాదు, అలా అని అగ్రెసివ్ కాదు, సమ్హౌ ఒక డిఫరెంట్ వైబ్. వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్ లోనే బిల్ బోర్డ్ చార్ట్స్, ఇంటర్నేషనల్ ఫ్రేమ్, గుచ్చి, షనెల్, లగ్జరీ బ్రాండ్ డీల్స్. ఇంకా షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ గ్రూప్ లో హైయెస్ట్ ఏజ్ ఉన్న మెంబర్ అప్పటికి జస్ట్ 18 ఇయర్సే. అంటే అర్థం చేసుకోండి ఎంత చిన్న ఏజ్ లో వాళ్ళు ఎంత ఫేమ్ సంపాదించారో. చూస్తుంటే ఫ్యూచర్ మొత్తం వాళ్ళదే అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళ పేరు సాంగ్స్ తో కన్నా కోర్ట్ కేసెస్, కాంట్రవర్సీస్ అండ్ ఫ్యాన్ వార్స్ తో ఎక్కువ వినిపిస్తుంది. అసలు ఏమైంది న్యూ జీన్స్ కి అనేది వాళ్ళ మాట్లాడుకోబోతుంది. హానెస్ట్లీ న్యూ జీన్స్ కి సక్సెస్ జస్ట్ వాళ్ళ సాంగ్స్ తోనే కాదు, వాళ్ళ ఎంటైర్ వైబ్, చిల్ మ్యూజిక్, రిలాక్స్డ్ స్టైలింగ్ అండ్ న్యాచురల్ విజువల్స్, సింపుల్ బట్ అడిక్టివ్ కోరియోగ్రఫీ. ఫస్ట్ వాళ్ళు డెబ్యూట్ చేసిన సాంగ్ వచ్చేసి అటెన్షన్. అది రిలీజ్ అయినప్పుడు జనాలు కొద్దిగా క్యూరియస్ గా చూశారు, పర్లేదు బానే ఉందని. కానీ హై బాయ్ రిలీజ్ అయ్యాక అయ్యి బాబోయ్ మామూలు వైబ్ కాలేదు ఒక్కొక్కరు. అండ్ ఆ పాట పర్సనల్ గా ఆ పాట అంటే నాకు కూడా చాలా ఇష్టం. అండ్ ప్రతి గ్రూప్ లో ఒకటో రెండో సాంగ్స్ హిట్ అవుతాయి, కానీ వీళ్ళు రిలీజ్ చేసిన ప్రతి సాంగ్ హిట్ అయింది. నాకు డిటో అండ్ ఓఎంజీ, హై బాయ్ ఇవి చాలా ఫేవరెట్ నాకు. అండ్ అటెన్షన్ కూడా ఎవ్రీ సాంగ్ ఒక పర్సనల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. కొన్ని మంత్స్ లోనే వాళ్ళని 4th జనరేషన్ కేపాప్ లీడర్స్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ ఆనెస్ట్లీ అప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళని ఆపడం ఇంపాసిబుల్ అనిపించింది. కానీ ఈ సక్సెస్ వెనకాల ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంది. దట్ పర్సన్ నేమ్ ఇస్ మిన్ హీ జిన్. కేపాప్ ఇండస్ట్రీలో తను ఒక క్రియేటివ్ జీనియస్ అనే ఒక రెప్యుటేషన్ ఉన్న పర్సన్. అడోర్ అనే కంపెనీకి CEO. షీ హోల్డ్స్ 20% స్టేక్స్ ఇన్ దట్ కంపెనీ. అండ్ హైబ్ అనే కంపెనీ హోల్డ్స్ 80% స్టేక్స్. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరి గ్రూప్ మధ్యలోనే క్లాష్ ఉండబోతుంది. సో మిన్ హీ జిన్ వచ్చేసి మన న్యూ జీన్స్ కి CEO లెక్క. సో CEO అనే కాదు, వాళ్ళకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ లెక్క అన్ని దగ్గరుండి తనే చూసుకునేది. సో జనాలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ హానెస్ట్లీ న్యూ జీన్స్ డెబ్యూట్ అయ్యాక ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఎక్సీడ్ చేశారు. కానీ ప్రాబ్లం కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే గ్రూప్ పాపులారిటీ పెరిగిన కొద్దీ కంపెనీ పాలిటిక్స్, మనీ, పవర్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవడం స్టార్ట్ అయ్యాయి. ద కాంట్రవర్సీ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. కానీ న్యూ జీన్స్ లో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ వాళ్ళ లైవ్ లో సాంగ్స్ వల్ల రాలేదు, కాంట్రవర్సీస్ వల్ల వచ్చాయి. ఆ కాంట్రవర్సీస్ వెనుకున్న మెయిన్ 2 నేమ్స్ మిన్ హీ జిన్ అండ్ హైబ్. రిపోర్ట్స్ ప్రకారం హైబ్ కు ఒక సస్పిషన్ స్టార్ట్ అయింది. అదేంటంటే మిన్ హీ జిన్ మేబీ అడోర్ ని హైబ్ నుంచి సపరేట్ చేయాలని ఆలోచిస్తుంది అని వాళ్ళకి సస్పిషన్ స్టార్ట్ అయింది. ఇంటర్నల్ సోర్స్ ప్రకారం మిన్ హీ జిన్ చాలా కాలం నుండి అడోర్ ని ఒక ఇండిపెండెంట్ కంపెనీ లెక్క మార్చాలి అని ట్రై చేస్తుందని చాలా రిపోర్ట్స్ లో చెప్పారు. ఈవెన్ కొన్ని రిపోర్ట్స్ లో హైబ్ ఓన్ చేస్తున్న 80% స్టేక్స్ ని కూడా సెల్ చేయడానికి మిన్ హీ జిన్ ప్రెషర్ చేసింది అని కూడా చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే మిన్ హీ జిన్ ఒక కంప్లీట్ పవర్ కంట్రోల్ రిటైన్ చేసుకోవాలనుకుంది. సిచ్యువేషన్ ఇంకా హ్యూజ్ అయిపోయింది. ఎప్పుడు మిన్ హీ జిన్ ఒక పబ్లిక్ గా ఒక డేంజర్ అక్యూజేషన్ చేసి, అదేంటంటే ఆమె ప్రకారం లిలిట్ అనే ఒక కేపాప్ ఐడల్ గ్రూప్ ఉంటుంది. హైబ్ కిందనే ఒక బీలిఫ్ట్ కంపెనీ కింద పనిచేస్తుంది. ఆ గ్రూప్ మా న్యూ జీన్స్ అనే గ్రూప్ ని కాపీ కొట్టారు, మా స్టైల్ ని కాపీ కొట్టారు, మా పాటల స్టైల్ ని కాపీ కొడుతున్నారు అని అక్యూజేషన్ చేసి. ఇవి మామూలు అక్యూజేషన్స్ కాదు, డేంజర్ అక్యూజేషన్స్. అండ్ కొరియాలో కాపింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. అండ్ కేపాప్ ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద ఇష్యూ. ఆ విషయం తెలిసి కూడా తను పబ్లిక్ గా ఈ అక్యూజేషన్ చేసింది. ఫ్యాన్స్ ఇమ్మీడియట్లీ డివైడ్ అయిపోయారు ఆన్లైన్ లో. ఒక సైడ్ లిలిట్ కాపీ న్యూ జీన్స్ అని సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంకో సైడ్ కాన్సెప్ట్ సిమిలర్ ఉంటే కాపీ ఏం కాదు అని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం వార్ జోన్ అయిపోయింది. కానీ బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే న్యూ జీన్స్ మెంబర్ దెమ్ సెల్ఫ్స్ ఈ సిచ్యువేషన్ లో ఇన్వాల్వ్ అవ్వడం. బేసికలీ కేపాప్ ఐడల్స్ ఎవరు ఇలాంటి విషయంలో ఇన్వాల్వ్ అవ్వరు. మేనేజర్స్ కానీ, వాళ్ళ లాయర్స్ కానీ, వాళ్ళ కంపెనీ కానీ వాళ్ళ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళంతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం చాలా షాకింగ్. వాళ్ళు ఓపెన్లీ మిన్ హీ జిన్ కి సపోర్ట్ చేశారు. మిన్ హీ జిన్ ఒక మంచి వ్యక్తి కాదు. మీకు నోట్ చెప్పాలంటే తన మీద చాలా బ్యాడ్ రెప్యుటేషన్స్, గుడ్ రెప్యుటేషన్స్ ఉన్నాయి, దానికన్నా ఎక్కువ బ్యాడ్ రెప్యుటేషన్స్ కూడా ఉన్నాయి. సో తనేం పెద్ద గొప్ప వ్యక్తి కాదు. సో జనాలకు కూడా డౌట్, వీళ్ళు ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేశారు అని. ఇక హైబ్ కు తిక్కలేసి తనని CEO పోస్ట్ నుంచి తీసేసింది ఇల్లీగల్గా. న్యూ జీన్స్ కొత్తగా లైవ్ పెట్టి ఒక అక్యూజేషన్ చేశారు. ఏమని? లిలిట్ గ్రూప్, ఇందాక చెప్పానుగా లిలిట్ గ్రూప్ అని, అది కూడా హైబ్ కింద బీలిఫ్ట్ ఏజెన్సీ కింద పనిచేస్తుంది. ఆ గ్రూప్ మీద వీళ్ళేం అక్యూజేషన్ చేశారంటే లిలిట్ మాకు గ్రీటింగ్స్ చేయలేదు. గ్రీటింగ్స్ అంటే అన్యాసయో అని ఒక మన దాంట్లో నమస్కారం ఎట్లనో వాళ్ళు ఇట్లా అది చేయలేదు. అండ్ ఆ గ్రీటింగ్స్ చేయబోతుంటే పక్కనున్న మేనేజర్ మాతో మాట్లాడకండి అని చెప్పాడు. లిలిట్ గ్రూప్ తోని వాళ్ళని పట్టించుకోకండి అని చెప్పాడు అని. ఒకవేళ ఈ అక్యూజేషన్స్ నిజమైతే ఇవి వర్క్ ఫోర్స్ బుల్లింగ్ కింద వస్తాయి. ఎందుకంటే ఈ అక్యూజేషన్స్ ఎప్పుడు చేశారు న్యూ జీన్స్ వాళ్ళు? మిన్ హీ జిన్ని CEO పోస్ట్ నుంచి తీసేసినప్పుడు. సో CEO పోస్ట్ నుంచి తీసేసిన తర్వాత కంపెనీ మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంది, మా పాత CEOనే బాగుండేది,
మిన్హీజీను వీళ్ళు అంతా మమ్మల్ని బాగా ట్రీట్ చేయట్లేదు అని ఒక లైవ్ పెట్టి అక్యూజేషన్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ అక్యూజేషన్ స్ట్రాంగ్ అని ప్రూవ్ కాలేదు, ఎవిడెన్స్ కూడా లేవు. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్లో కూడా లిలిట్ గ్రీటింగ్స్ చేశారనే ఉంది. సో వాళ్ళు అక్కడ కూడా నెగ్గలేదు. ఇవన్నీ జరిగినా కూడా కాంట్రవర్సీ ఇంకా ఆగలేదు, అసలు ఇంకెక్కువైపోయింది. ఇప్పుడు నేను బీలిఫ్ట్ గ్రూప్ అని చెప్పాను చూసా, లిలిట్ గ్రూప్ అని, పాపం ఏం తెలియని వాళ్ళు లాగారు అని చెప్పి వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారు. సో ఇప్పుడు మిన్హీజిన్ వర్సెస్ హైబ్, మిన్హీజిన్ వర్సెస్ బీలిఫ్ట్ అండ్ హైబ్ వర్సెస్ న్యూజిన్స్. ఎంటైర్ సిచ్యువేషన్ కంప్లీట్ కేయాస్ అయిపోయింది. ఇవన్నీ చాలవు అన్నట్టు న్యూజిన్స్ ఫెబ్ 2025లో ఒక న్యూ అనౌన్స్మెంట్ చేసింది. మేము కొత్తగా రాబోతున్నాం, మేము ఇండివిజువల్ గ్రూప్, మాకు ఎలాంటి కంపెనీ అవసరం లేదు, మాకు ఎలాంటి ఏజెన్సీ అవసరం లేదు, మీకు సపరేట్గా వస్తాము, మేమేంటో ప్రూవ్ చేసుకుంటామని చెప్పింది. కానీ అడోర్ వాళ్ళు లీగల్గా వెళ్ళారు. ఏమని, మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ కాంట్రాక్ట్ ఇంకా అయిపోలేదు, మీరు సైన్ చేశారు మా దగ్గర ఒక 5 years 8 years వరకు పనిచేస్తానని చెప్పి, మీరు ఇంకా మీ కాంట్రాక్ట్ అయిపోలేదు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అసలు బయట కంపెనీతో అసలు ఇన్వాల్వే అవ్వద్దు, మీరు ఇండిపెండెంట్ మ్యూజిక్ అసలు చెయ్యొద్దు, మాకు తెలియకుండా మీరు ఎలాంటి యాడ్స్లో పాల్గొనొద్దు, అసలు ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు, సినిమాకి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి లీగల్గా వెళ్ళింది. సో వీళ్ళు ఎట్టు కాకుండా బ్లాక్ అయిపోయారు. సో వాళ్ళ కెరియర్ స్పాయిల్ అయినట్టే కదా. కానీ జనాలకి ఇంకా బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే మిన్హీజిన్ని సపోర్ట్ చేయడం. ఎందుకు సపోర్ట్ చేశారు, ఐ మీన్ మీ పాలన మీరు మీ పని చేసుకోవచ్చు కదా అని జనాలు కొంతమంది చాలా మంది అన్నారు. ఇప్పుడు కూడా ఐ మీన్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే తను ఒక మదర్ లెక్క ఒక 5 members కూడబెట్టి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని డ్యాన్స్ నేర్పించి వాళ్ళ దగ్గర చాలా ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ తనంటే వీళ్ళకి ఇష్టం ఉండొచ్చు. బట్ స్టిల్ మీ కెరియర్ స్పాయిల్ చేసుకున్నంత ఇష్టం అయితే నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ ఎవరికైనా అర్థం కాదు ఎందుకు. సో జనాలు కూడా ఇదే ప్రశ్న అడిగారు, ఎందుకు మీరు జస్ట్ 19 years, మీరు ఇంకో చిన్న ఏజ్, మీకు ఇంకా లైఫ్ చాలా ఉంది, మీకు ఓవర్ నైట్ సక్సెస్ చూసారు కాబట్టి మీకు సక్సెస్ ఒక విలువ తెలియట్లేదు అని కూడా చాలా క్రిటిసైజ్ చేశారు వాళ్ళని. అవసరమా, మీకు ఉండేదేదో మీరు ఉండొచ్చు కదా. జెన్యున్గా నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే న్యూ జీన్స్ చాలా చాలా టాలెంటెడ్ గ్రూప్ అండి. దే ఆర్, ఐ డోంట్ నో వై, వాళ్ళ వైబ్ అంటే నాకు చాలా ఇష్టం. న్యూ జీన్స్ గ్రూప్ది ఇలా అవ్వడం చాలా బాధాకరం. నా లైఫ్ నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే ఎవ్రీ గ్రూప్ ఈస్ రిలీజింగ్ దేర్ న్యూ ఆల్బమ్స్ బట్ స్టిల్ న్యూ జీన్స్ ఈస్ నాట్ గోయింగ్ టు రిలీజ్ ఎనీథింగ్. ఇవన్నీ చాలా అన్నట్టు 2025 ఎండింగ్లో ఇంకో కాంట్రవర్సీ జరిగింది. అదే అడోర్ అఫీషియల్లీ ఒక మెంబర్ అయిన న్యూ జీన్స్లో ఒక మెంబర్ని టర్మినేట్ చేసేసింది. ఎందుకు అంటే ఆ మెంబర్ ఇండివిజువల్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ తోని తను సొంతంగా ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి తను కోర్టులో కేసేశారు. అండ్ తనకి జరిమానా కూడా విధించారు, ఒక $30 million. సింపుల్ గా చెప్పాలంటే అడోర్ ప్రకారం తను ఒక కాంట్రాక్ట్ రూల్స్ ని వైలేట్ చేసింది అని అక్యూజేషన్ చేశారు. అది నిజమని ప్రూవ్ అయిపోయింది, తనని తీసేశారు. సో ఇప్పుడు ఓన్లీ 4 మిగిలారు. సో ఆ 4లో కూడా 3 రిటర్న్ అయితానికి, ఐ మీన్ ఇంకా అడోర్ రావడానికి ట్రై చేస్తున్నారు, టాక్స్ లో ఉన్నారు, జాయిన్ అయ్యారు అని కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు అని అంటున్నారు. అండ్ 4వ వ్యక్తి మింజి, తను లీడర్, ఈ గ్రూప్ కి లీడర్. సో తను కూడా వచ్చే ప్రయత్నం చేస్తుంది, తను కూడా టాక్స్ లో ఉంది, తను కూడా రిటర్న్ అవుతారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏమొచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఇంత కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఒక మిన్హీజిన్ అంటే వీళ్ళు ఏమైనా మ్యానిపులేట్ అయ్యారా మిన్హీజిన్ చెప్పిన ముచ్చట్లకి అని నాకు తెలియట్లేదు. ఆబ్వియస్లీ మ్యానిపులేట్ అయితే అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ యువర్ కెరియర్ మ్యాన్. అండ్ డానియల్ మార్ట్స్ని తీసేసిన తర్వాత అసలు న్యూ జీన్స్ ఇక ఫ్యూచర్ ఉంటుందా అని ఫ్యాన్స్ లో చాలా అంటే చాలా భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మెంబర్ని తీసేశారు, ఫ్యూచర్లో ఇంకొకరిని తీస్తారు, ఈవెన్చువల్లీ మొత్తం గ్రూపే వెళ్ళిపోద్ది. ఫేవరెట్ గ్రూప్ని అలా జరగడం చూడడం నాకు ఇష్టం లేదు అసలు. కానీ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎంటైర్ డిస్కషన్లో అసలు తప్పెవరిది? తప్పు మిన్హీజిన్ అయి ఉండొచ్చు, తప్పు హైబ్ వాళ్ళది అయి ఉండొచ్చు. మీడియా కూడా ఒక చిన్న సిచ్యువేషన్ని అగ్రెసివ్ లెక్క చూపించి ఒక పెద్ద డిస్కషన్ చెయ్యొచ్చు. కానీ అల్టిమేట్లీ ఇక్కడ ఎఫెక్ట్ మాత్రం పాపం ఆ ఆర్టిస్టులకు జరిగింది. ఎస్పెషల్లీ యంగ్ ఆర్టిస్ట్స్. చాలా టైమ్స్ కేపాప్లో ఐడల్స్ని ఒక ప్రోడక్ట్ లెక్క ట్రీట్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ ఉన్నప్పుడే వాళ్ళని సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా లేరా తీసి అవతల పడుతుంటారు, వాళ్ళని చీమ కంటే హీనంగా చూస్తారు. ఐ మీన్ మీకు ఒక వీడియో కావాలంటే చెప్పండి, నా ఏజెన్సీస్ ఈ ఐడల్స్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే దాని గురించి ఒక వీడియో కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మన ఇండియా దగ్గర నుంచి కూడా చాలా మంది అమ్మాయిలు ఐడల్స్ కావాలని చెప్పి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి శ్రేయా కూడా ఉంది, బ్లాక్ స్వాన్ మెంబరు, ఎక్సైన్ మెంబర్ ఆర్యా కూడా ఉంది. వీళ్ళిద్దరిని చూసి మన మెంబర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి వెళ్తానికి ట్రై చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ ఎలా ట్రీట్ చేస్తారు, ఏంటి పరిస్థితి అని దానికోసం ఒక వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. నెక్స్ట్ వీడియో కూడా అదే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళని అసలు మామూలుగా ట్రీట్ చేయాలండి బాబు. వాళ్ళ ఒక ఏజెన్సీ కింద ఇంకా కుక్కలే ఆ విధంగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. మేబీ ఫ్యూచర్లో మళ్ళీ న్యూ జీన్స్ కంబ్యాక్ ఇవ్వచ్చు, మళ్ళీ బిల్బోర్డ్ చార్ట్స్ కొట్టచ్చు, మళ్ళీ గుచ్చి షనల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్కి అంబాసిడర్ అవ్వచ్చు, అవన్నీ జరగచ్చు, చెప్పలేం.
మనకు తెలియదు కాబట్టి, కానీ జరగాలని ఆశిస్తున్నాను. బికాస్ దే ఆర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ మ్యాన్. ఐ రియలీ హోప్ దే రిటర్న్ టు ఇండస్ట్రీ అండ్ మేక్ గుడ్ సాంగ్స్. ఒక ఇండస్ట్రీని ఊపాలని అవి రియల్లీ హోప్ వాళ్ళు అలా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏ గ్రూప్కి ఫ్యానో, ఏ కేపాప్ ఐడల్కి మీరు ఫ్యానో ఆ గ్రూప్ పేరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ బాయ్.